దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దిన భాగము ఫిబ్రవరి 2 చదువుచున్నాను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె అగును. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఆదికాండము 28వ అధ్యాయము 13-14 వచనములు. భయమును బట్టి యాకోబు తాను విన్న దానిని చూచిన దానిని గ్రహింపలేక ఆత్మీయంగా గుడ్డివాడయ్యను. దేవుని ఉద్దేశములు తాను గ్రహించలేనప్పటికీ తన పట్లనున్న దేవుని ఉద్దేశములు మారలేదు. మన హృదయములలో భయము ఉన్నంత వరకు దేవుడు మనకు చూపించు దానిని గ్రహించలేము. సాతాను ఎల్లప్పుడూ మన హృదయములలో అన్ని విధములైన భయములను పుట్టించును. ఈ భయములు దేవుని ఏర్పాట్లను గ్రహించకుండా మనలను అడ్డగించును. దేవుని ఉద్దేశములను గ్రహించుటకు యాకోబు అనేక కఠినమైన పాఠములను నేర్చుకొనవలసి వచ్చెను. తన భయము నుండి విడిపింపబడుటకు 20 సంవత్సరములు పట్టెను. ఈ భయము నుండి పూర్తిగా మనలను విడిపించుటకు అన్నిటినీ బోధించు పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నాము. దేవుని ఇంటిని గూర్చిన దైవిక జ్ఞానము ద్వారా మనము పొందు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములను గ్రహించగలము. ఆయన సంఘము ద్వారా మాత్రమే దేవుడు తన ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వగలడు. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.